మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాల్చి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఒకసారి ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ, గొప్పవాడ, జీవము గల యేసే, జీవాధిపతి అయా, సర్వశక్తిమంతుడా, మీ స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి, దీవించండి, ఆశ్రయించండి, కృప దయచేయండి, దయచేసి సహాయం చేసి తండ్రి నాన్న, మీకు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందమని అన్ని విషయాలతో మీ నామానికి మీరు మహిమ తెచ్చుకొని ఘనత తెచ్చుకొని వాడుకొని బలపడి సహాయం తెచ్చేసి మీ కృపతో మమ్మల్ని నింపి నాన్న, మీకు స్తోత్రాలు చేసి మీ కార్యం జరిగించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యాజకుల్ని ఎలా ప్రతిష్ఠించాలో, యాజకులు వాళ్ళు చేయవలసిన సేవ ఏంటో అదంతా కూడా వాళ్ళ వస్త్రధారణ కానీ, వాళ్ళు ఆ పథకమును ఆ యొక్క నేపోదును కూడా వేసుకున్నప్పుడు వాళ్ళ భుజాల మీద ఇశ్రాయేలు యొక్క వాళ్ళ పేర్లన్నీ కూడా వారి మీద భుజం మీద ఉండాలి, వారి గుండెల మీద అవి హత్తుకుని ఉండాలి. అలాగే దేవుని సేవ చేసే సేవకులు ఆ ప్రజలను ప్రేమించేవారిగా ఉండాలి, ఆ ప్రజలను హత్తుకునేవారిగా ఉండాలి. దేవుడు విధించిన విధానం అది. వారి భారమంతా కూడా మోసేవారిగా, వారి కోసం ప్రార్థన, ఆ భారము వారు నశించిపోకుండా నిత్య జీవానికి వెళ్ళవలసిన ఆ మార్గం, ఆ భారం కూడా వాళ్ళు మోసేవారిగా వారు ఉండాలి. ఇక్కడ 35 అధ్యాయాలు మనం చూద్దాం. తర్వాత మరియు ధూపం వేయుటకు నీవు ఒక ధూప వేదికను చేయవలను, తుమ్మకర్రతో దాన్ని చేయవలను. దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర, అది చచ్చౌకముగా ఉండవలను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలను. దాని కొమ్ములు ఏకాండమై ఉండవలను. దాని మీద అవి దాని మోతకర్రలకు, దాని మోతకర్రలకు స్థలమును, దాని మోతకర్రలకు తుమ్మకర్రతో చేసిన వాటిని బంగారు రేకుతో పొదిగింపవలను. సాక్ష్యపు మందసము నొద్ద నుండి అడ్డుతెర ఎదుట, సాక్ష్యపు మందసం ఎదుట నొద్ద నుండి అడ్డుతెర ఎదుట, అనగా శాస్త్రముల మీద కరుణాపీఠం ఎదుట నీవు దాన్ని ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకుందును. అహరోను ప్రతిదినము పొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలను. అతడు ప్రదీపములకు చక్కపరుచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్యధూపమైనను, దహనబలి సంబంధమైన ద్రవ్యధూపమైనను, నైవేద్యమైనను అర్పింపకూడదు. పానీయమునైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరమునకొకసారి ప్రాయశ్చిత్తబద్ధమైన పాప పరిహార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. మీ తరతరములకు సంవత్సరములకును ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ధూప వేదికను దేవుడు అక్కడ తెలియజేస్తూ, ధూప వేదిక దాన్ని మోయడానికి మరలా అల్లు ప్రత్యక్ష గుడారాన్ని ఈ ప్రాంతం ఇంకో ప్రాంతం 40 సంవత్సరాలు కూడా వారు నడిచినంతసేపు కూడా దాన్ని మోసుకొని వెళ్ళారు, దాన్ని తీసుకెళ్ళినప్పుడు కూడా ఇదంతా కూడా దేవుడు న్యాయ నిబంధనలో విధించిన దేవుని మందిర విధానంలో అని చెబుతూ ఉన్నాడు, అక్కడ బోధిస్తూ ఉన్నాడు. ఆ దీపస్తంభాన్ని చేసినప్పుడు 7 దీపములు కూడా ఏకకాండముగా, ఒకే కాండములో ఉండేలాగా దాన్ని చేయాలి. దానికి వెలిగించవలసిన ఆ ప్రదీపములలో దీపం కానీ ధూపం కానీ వేసేటప్పుడు ప్రతిరోజు కూడా ఉదయము సాయంకాలము ఆ దీపం వేయాలి, ధూపం వేసి ఆ మందసం ఎదుట, ఆ అడ్డుతెర ఎదుట దాన్ని ఉంచాలి. రోజు కూడా దాన్ని వెలిగేలాగా ప్రధాన యాజకుడైన వారు దాన్ని చూసుకోవాలి. ఆ విధానం అంతా కూడా దేవుడు తెలియచేస్తూ, అన్యమైనది ఏది కూడా అక్కడికి రావడానికి వీల్లేదు. పరిశుద్ధమైనది, పరిశుద్ధ విధానం అనేది దేవుడు అక్కడ నేర్పిస్తూ, వాళ్ళకి బోధిస్తూ, దేవుని మందిర సేవా విధానాన్ని, దేవుని మందిరంలో చేయవలసిన పనిని చేస్తున్నాడు. చూడండి, అక్కడ ఆ ప్రత్యక్ష గుడారం మనం చూస్తున్నాం కదా. మన దేహం కూడా ప్రత్యక్ష గుడారం లాంటిదే.
ఆ గుడారము అంటే ఇక్కడ కాదు, ఇంకో చోట ఎక్కడైనా కానీ, ఎక్కడ ఉన్నా కానీ మందిర సేవ విధానం మాత్రం ఒకటే, అది మారదు. అలాగే మనం ఏ ప్రాంతంలో ఉండొచ్చు, ఏ చోట ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఎక్కడ ఉన్నా మనం చేయవలసిన పని ఉదయ సాయంకాలాలు దేవునికి చేయవలసిన ప్రార్థన, ధూపదీపము. మనం ఎక్కడైనా తప్పులు చేశామేమో అవన్నీ కూడా ఒప్పుకుంటూ మన నోటితో కానీ మాటతో కానీ దినమంతా కూడా ఏదో ఒక విధంగా మనం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం, అప్పుడే స్నానం చేసి వెళ్ళాం, అయినా సరే రోడ్డు మీద వెళ్తున్న దుమ్ము మన మీద పడిద్ది. మనం ఏం బురదలో కూర్చొని అవసరం లేదు, ఆ బురదలో పొరలు అవసరం లేదు, ఆ దుమ్ములో తిరగవసరం లేదు. రోడ్డు మీద వెళ్తుంది ఏదో ఒకటి, అది వెళ్తుంటుంది, మన మీద పడుతూనే ఉంటుంది. అలాగే మన చూపుతో కానీ మన మాటతో కానీ ఏదో అది నలుగురు మాట్లాడుతున్నారు, మనం మాట్లాడాలి. మాట్లాడుకుంటూ ఎలా ఉంటాం? ఏదో మాట కలిపినప్పుడు ఆ మాటలో ఏదో దోషం, విస్తారమైన మాటలో దేవుడు దోషం ఉండక మానదు అని ఆయన చెప్తున్నాడు. నిజమే ఆ మాటలు. అలా చూస్తూ ఉంటాం, చూసే చూపుల్లో కానీ మనకి తెలియకుండానే మన చూపులు మారిపోతాయి, వెళ్ళిపోతాయి. అవన్నీ కూడా దేవుడికి అన్నీ కూడా సమస్తం ఎరిగినవాడు. అందుకే ధూపం వేసేటప్పుడు ఉదయ సాయంకాలాలు మనం చేసిన తప్పులన్నీ కూడా మన చూపు ద్వారా కానీ మన మాట ద్వారా కానీ మన ఆలోచనలు కానీ మన తలంపులు కానీ మన క్రియలు కానీ ఎక్కడెక్కడ తప్పిపోయిన అన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉదయ సాయంకాలాలు ధూపం వేయాలి, దీపం వెలిగించాలి. దీపం వెలిగించి ప్రార్థన, మన ప్రార్థనా జీవితం అనేది ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అదే అక్కడ విధానాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు మనకు ప్రభు నేర్పించే పాఠం ఇది. పాత నిబంధనలోకి వచ్చినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారంలో ఉండవలసిన విధానం అది. తర్వాత చూద్దాం. ఇంకా తర్వాత 11వ వచనంలో, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలును లెక్కింపవలను. వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ క్రయధనము ఇచ్చుకొనవలను, ప్రాణ పరిక్రమధనము ఇచ్చుకోవలను. అలాగూ చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులునో పుట్టదు. వారు ఇవ్వవలసింది ఏమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి 1/2 తులము ఇవ్వవలెను. ఆ తులము 20 చిన్నములు. 1/2 తులము యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయసు గలవారై లెక్కింపబడి వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ ఇయ్యవలను. అది మీ ప్రాణములకు పరిక్రయధనముగా ఉండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు 1/2 తులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేలు యుద్ధ నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకుని ప్రత్యక్ష గుడారం యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలను. మీకు ప్రాయశ్చిత్తము కలిగినట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థముగా ఉండును. హల్లెలూయా. అలాగే ఇక్కడ దేవుడు సేవ చేయడానికి వస్తున్న 20 సంవత్సరాల పైన ప్రతి వారికి కూడా దేవుడు ఒక విధి అనేది నిర్ణయిస్తున్నాడు. ఏమిటంటది? తులమును బట్టి 1/2 తులము ఇయ్యాలి. ఆడు ధనవంతుడైనా సరే బీదవాడైనా సరే, ధనవంతుడు కదా అని ఎక్కువ ఇవ్వడానికి లేదు, బీదవాడు కదా అని తక్కువ ఇవ్వడానికి లేదు. అది 1/2 తులము దేవునికి అర్పణగా ఇవ్వవలసిన వారై ఉన్నారు. తర్వాత 17వ వచనంలో, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళము ఇత్తడి పీఠమును చేసి ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు నడుమ దాన్ని ఉంచి, ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు నడుమ దాన్ని ఉంచి నీళ్లతో నింపవలను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కడుగుకొనవలను. వారు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమదీపం అర్పించుటకు బలిపీఠం వద్ద వచ్చినప్పుడు తాము చావక ఉండునట్లు నీళ్లతో కడుక్కొనవలను. తాము చావక ఉండినట్లు తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలను. అది వారికి అనగా అతనికిని అతని సంతతి వారికిని తరతరములకు నిత్యమైన కట్టడ. బలిపీఠానికి, దేవుని యొక్క మందసానికి, ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళడానికి బలిపీఠానికి మధ్యలో నీళ్లతో నిండిన గంగాళం ఒకటి పెట్టమంటున్నాడు. ఆ బలిపీఠం దేనికంటే పాప పరిహారము, ప్రాయశ్చిత్తం కోసం
వచ్చిన వారు ఎవరైనా సరే దాని రక్తాన్ని అక్కడ ప్రోక్షించడానికి అక్కడి విధానము. దాని తర్వాత మరలా దేవుని సన్నిధిలోకి వచ్చి యాజకుడు అక్కడికి వచ్చి వాళ్ళు పరిచర్య చేయాలంటే మధ్యలో నీళ్ళ దగ్గర కడుక్కోవాలి. ఆ మధ్యలో ఉన్న నీళ్ళే ఉన్నాయి కదా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. లోకంలో మనం పాపం ఒప్పుకున్నా అన్ని కూడా ప్రభు దగ్గర విడిచిపెట్టినా కంపల్సరిగా బాప్తిస్తం అనేది పొందాలి. బాప్తిస్తం పొందిన తర్వాత యాజక సేవలోకి దేవుని పరిచర్లోకి రావాలి. కానీ దేవుని యాజకుడు పాప పరిహార్థం లేకుండా బాప్తిస్తం పొందకుండా దేవుని యాజక సేవ చేయడానికి దేవుడు అంగీకరించలేదు. యాజక సేవ చేస్తున్నవాడు కంపల్సరిగా ఆ నీళ్ళతో కడుక్కోవాలి. అలాగే ఉదయ సాయంకాలాలు కూడా మన హృదయాన్ని కూడా కడుక్కోవాలి. ప్రతిరోజు కూడా ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకునే వారిగానే ఉండాలి. తర్వాత 22వ వచనంలో, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములు, సుగంధములు గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలివ నూనె సంభారమును 3 పళ్ళను తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలను. అది ప్రతిష్టాభిషేక తైలముగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీప వృక్షమును, దాని ఉపకరణములన్నిటినీ, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలను. వాటికి తగులు ప్రతి వస్తువు కూడా ప్రతిష్ఠితమగును. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండినట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలను. మరియు నీవు ఇశ్రాయేలుతో, ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలను. దాన్ని నరశరీరం మీద పోయకూడదు. దాని మేళనము చొప్పున దాని వంటిదేనిదేనో చెయ్యకూడదు. అది ప్రతిష్ఠితమైనది. అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలను. దాని మీద కలుపువాడు, దాని వంటిది కలుపువాడు అన్యుని మీద దాన్ని పోయివాడును ఆ ప్రజల్లోండి కొట్టివేయబడవలెనని చెప్పుము. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక అభిషేక తైలాన్ని చేయమని చెప్తున్నాడు. దేనితో అంట? అది అభిషేక తైలము అచ్చమైన గోపరసము, అలాగే లవంగి పట్ట, అలాగే నిమ్మగడ్డి నూనె, వీటితో ఒలివ నూనె, ఇవి కలిపి ఒక తైలాన్ని చేసి ఆ తైలముతో దేవుని యొక్క యాజక సంబంధమైన ఆ వస్తువుల్నే ప్రతిష్ఠించి అభిషేకించాలి. కానీ ఏ నరుని మీద కూడా అది పోయడానికి వీల్లేదు. అందుకే దేవుడు దావీదుని అభిషేకించడానికి ఒలివ నూనెని ఇచ్చాడే కానీ ఈ యొక్క అభిషేక తైలాన్ని ఇవ్వలేదు. ఇది దేవుని మందిర ప్రత్యక్ష గుడారంలో చేయవలసిన ఆ విధానమే కానీ అలాంటిది ఎవరు కూడా చేయకూడదు, అలాంటి విధానం ఎక్కడా కూడా ఉండకూడదు అని దేవుడు ఖచ్చితంగా అక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన వంటి దేవుడు మరొకరు లేరు అని చెప్పిన మాట సత్యం. ఆ మాట ప్రకారం మనం చేస్తే మనలోకి జీవం వస్తుంది. ఆయన మాటను దాటి మనం ఏం చేసినా సరే దాని వల్ల శాపమే కానీ ఆశీర్వాదం అనేది రాదు. దేవునికి ఎప్పుడైతే మనం లోబడతామో, దేవుని మాట ప్రకారం ఎప్పుడైతే మనం చేస్తామో మనం ఆశీర్వదింపబడతాము. తర్వాత 34వ వచనంలో, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటమాంసి, గోపి చందనము, గంధపు చెక్క అను పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకుని వాటితో ధూపద్రవ్యమును చేయవలను. అది సుగంధ ద్రవ్యమేలకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకున్నటకు ప్రత్యక్ష గుడారంలోనికి సాక్ష్యపు మందసం ఎదుటను దాన్ని ఉంచవలను. అది మీకు అతి పరిశుద్ధముగా
ఉండవలను. నీవు చేయవలసిన ధూపద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు దాన్ని తన ప్రజల్లోండి కొట్టివేయబడవలెను. హల్లెలూయా. ఇక్కడ 2 రకాల విధానాలు. దేవుని ప్రతిష్ఠించవలసిన అభిషేక తైలము, రెండవది దేవునికి ప్రతిష్ఠించవలసిన సుగంధ సంభారం, అంటే ధూపం వేసే ఆ ధూపము. ఆ ధూపం వంటిది కూడా అది భలే ఉందే అని చెప్పేసి, ఆ వాసన బాగుందని చెప్పేసి ఎవడు కూడా చేసుకొని దాన్ని పెంచడానికి వీల్లేదు. అలాగే ఇక్కడ పరిమళ తైలాన్ని దాన్ని చేసి అభిషేకించడానికి అభిషేక తైలాన్ని చేసి అటువంటిది మనుషుని మీద ఎవరి మీద కూడా పోయకూడదు. ఇది ప్రతిష్ఠితము. దేవునికి ఇవ్వవలసింది ఏదైనా సరే ప్రతిష్ఠితమైన దాన్ని ముట్టకూడదు అని దేవుడు ఖచ్చితంగా దాన్ని చెబుతున్నాడు. ఖచ్చితంగా దాన్ని చెప్పినప్పుడు ఆ ప్రకారం చేస్తే మనకి దీవెన ఆశీర్వాదం. అది యాజక సేవ. అది ఆ రోజు దేవుడు నిర్ణయించిన ప్రత్యక్ష గుడారంలో ఉండవలసిన యాజక విధానం. మందసం చేయమన్నాడు. మందసం తర్వాత దీపస్తంభాల్ని, అలాగే సన్నిధి రొట్టెల బలని, అలాగే ప్రత్యక్ష గుడారం తర్వాత యాజకుడు చేయవలసిన పనిని, దాని తర్వాత ఇప్పుడు చెబుతున్నాడు కదా, ప్రత్యక్ష గుడారానికి బలిపీఠానికి మధ్యలో గంగాళమును, అక్కడ బలిపీఠం దగ్గర పాప క్షమాపణతో చేసిన తర్వాత మళ్ళీ అదే విధానం మళ్ళా వచ్చి యాజక సేవ చేయకుండా మధ్యలో వాళ్ళు కడుక్కొని దేవుని దగ్గరికి రావాలి. చేతులు కడుక్కొని దేవుని సన్నిధికి వచ్చి వారు దేవుడి పరిచర్లో ఉండాలి. అలాగే అభిషేక తైలాన్ని చేయమన్నాడు. ఆ యొక్క వస్తువులన్నీ కూడా ప్రతిష్ఠితం చేయడానికి, ఆ గంగాళమే కానీ ఆ యొక్క దేవునికి వాడవలసిన ప్రతి వస్తువుని కూడా వాళ్ళు ప్రతిష్ఠించడానికి అభిషేక తైలం. తర్వాత ఇంకొకటి దేవునికి ఇచ్చే ధూపద్రవ్యమైన దానిలో సుగంధముతో చేసిన, అలాగే సాంబ్రాణితో చేసిన ఆ ధూపాన్ని దేవునికి అర్పించేటప్పుడు అటువంటిది ఎవరు కూడా చేయకూడదు. అది దేవునికి ప్రతిష్ఠితమైనదని దేవుడు ఖచ్చితంగా ఈ అధ్యాయంలో బోధిస్తుండగా, ఇవన్నీ కూడా మనం జ్ఞానం కలిగి దేవుడి దగ్గర కూర్చొని నేర్చుకుంటే అనేక విషయాలు దేవుడు మనకి బోధిస్తాడు. అటువంటి కృప మనందరికీ కూడా కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని ముగించుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. దేవదేవుడా, జీవం గల దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు తెస్తాం. కృపగల దేవా, దయగల దేవా, మీకు వందనాలు తండ్రి. అయా ప్రభా, ఉదయకాల సమయంలో మీ పాదాల చెందుకు వచ్చాం. అయా వాక్యాన్ని అందరైతే వినుచున్నారు వారందరూ కూడా మీరు దీవించండి ప్రభా, ఆశ్రయించండి నాన్న. వారి హృదయంలో ప్రభా ఈ వాక్యాన్ని ప్రతిష్ఠించి ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని, దయలో జ్ఞాపకం చేసుకుని, సహాయం చేసి నడిపించి తండ్రి మీకు స్తోత్రాలు చేస్తాం. మీరే మహిమ పొందండి. యేసయ్యా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రాలు చేస్తాం. మీరే మహిమ పొందండి. దేవదేవుడా మీకు స్తోత్రాలు చేసిన కార్యం జరిగించండి ప్రభా. తండ్రి నాన్న చూచున్న వినుచున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా 200